హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో చేయాలనిపించింది. పొద్దున్న 6 అవుతుందండి, 6 o'clock వీడియో ఇది. విలేజ్ అన్నది ఎప్పుడు ఉండేది, ఎక్కడ పోయినా విలేజ్ ఉంటుంది, కానీ మా విలేజ్ కొంచెం స్పెషల్. ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడానికి దగ్గరలో ఉంది కాబట్టి ఒకప్పుడు ఈ ఈ ఉన్న ఊరు కూడా స్లోగా మారిపోతుందండి. సో ఊరు ఎందుకు చేంజ్ అవుతుంది అంటే నేను చెప్తాను. ఒకటే రీజన్, ఎందుకంటే ఇప్పుడు సిటీ అవుతున్నాయి అన్నీ. సో అందులో భాగంగా ఇది కూడా సిటీ కల్చర్ని ఒడిసి పట్టుకుంటుంది. స్లోగా చూడండి, మారిపోతుంది ఊర్లు. ఒకప్పుడు ఎంత ఇదిగా ఉండేదండి ఊర్లు. ఇంకా కొంచెం ఉంది మా ఊరు, నాకు తెలిసి కొంచెం ఉంది, బట్ ఇంకా చాలా చేంజ్ అయిపోయింది. డ్రమాస్టికలీ చేంజ్ అంటారే, ఒకేసారి చేంజ్ వస్తుంది. సో ఫ్రెండ్స్, అందరు ఎట్లా ఉన్నారు? సో సబ్స్క్రైబ్ మై ఛానల్, ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి. అలాగే నేను అంటుంది ఏంటంటే, పల్లెటూరులో గడపండి. కనీసం నెలకు ఒకసారి పిల్లలు తీసుకెళ్ళడం, వాళ్ళకి ఎందుకంటే ఒక అవగాహన ఉంటుంది. సో వాళ్ళకు కూడా మనం చూసిన అనుభవం ఉంటుంది కాబట్టి మీరు మీ పిల్లల్ని తీసుకొని అప్పుడప్పుడు, ఎప్పుడు సిటీలో బోర్ కొడుతుంటుంది. అబ్బా, నాకే బోర్ కొడుతుంది హైదరాబాద్లో, ఏం లైఫ్ రా బాబు అనిపిస్తుంది. బిజీ లైఫే, బట్ ఆ లైఫ్ దాంట్లో ఏమంటారంటే హార్ట్ ఉండదు దాంట్లో. సో కొంచెం అప్పుడప్పుడు ఫ్యామిలీతో ఇట్లా గడుపుతుంటే బాగుంటుంది. ఇంత భలే అనిపించింది నాకు ఈసారి ఊరికి వచ్చినప్పుడు. ఎందుకంటే చెట్లు కానీ ఆకులు, అలాగే మనకు ఈ పల్లెటూర్లలో మెయిన్ పెద్ద ఇది ఏంటంటే వాతావరణం. చెట్లు ఎక్కువ ఉండడం వల్ల పంట పొలాలు, పైరులు, సెలయేర్లు అన్నీ బాగుంటాయి. సో అప్పుడప్పుడు గడుపుతూ ఉండండి. పల్లెటూరుని కూడా మనం మర్చిపోతే ఎట్లా? సిటీకి, మనకు నగరానికి పట్టుకోమలైన మన పల్లెటూరుని మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఇది ఏంటంటే మా ఊరండి, ఊర్లలో ఇవే మా పొలాలు. సో ఇది జస్ట్ అట్లా తీయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కలుస్తా త్వరలో.